వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిమజ్జన వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అలాగే నక్కలు తిండి పప్పురెడ్డి గారిపల్లి ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్యాన్సులు, హంగామాలు, అలాగే చెలరేగిపోయే ఫైర్ ఈవెంట్స్, అలాగే చూసినట్లయితే మీరు చూడండి చాందిని బండిలాగా చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే బొమ్మల వేషాలు, అలాగే కోతి కుమ్మలు. ఈ పల్లిలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ చూసినట్లయితే సాఫీగా జరుగుతుందంటే ఈ నిమజ్జనము. చూసుకుంటే భక్తాదులంతా ఒక పల్లెంతా ఒక చోటికి చేరి మదనపల్లిలో ఇంతకు మించి ఘనంగా జరగదంటే హైదరాబాద్లో ఎలా జరుగుతుందో నిమజ్జనం, దానికి తగ్గట్టుగా మదనపల్లిలో నక్కల దిన్నెలో జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే గజమాలతో పాటు ఫైర్ డ్యాన్స్తో పాటు అలాగే కేరళ డ్రమ్స్, అలాగే లోకల్ డ్రమ్స్, అలాగే మిగతా చాలా విధాల కార్యక్రమాలతో అయితే నిమజ్జనం అయితే కొనసాగిస్తున్నారు. ఇంతకు ఈ నిమజ్జనానికి ఎవరు కారణం, ఎవరు చేస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం రండి. రెడ్డిపల్లిలో అయితే ఉన్నాము. ఇక్కడంతా యూత్ అయితే ఉన్నారు. ఎట్లా అంటే ధూమ్ ధామ్ అన్నట్టున్నారు. అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడైతే కనుక్కుందాము. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? ఉమేష్ అన్న. మొత్తాన్ని చూసుకున్నట్లయితే కార్యక్రమము వేరే లెవెల్ ఉందన్న. ఈ కార్యక్రమం వేరే లెవెల్ ఉండడానికి ఏం కారణం అన్న? దాదాపు నక్కల్దిని మరియు పబ్బిడిపల్లిలో దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. ఏదైతే మా ఉత్సవ కమిటీ ద్వారా దాదాపు 13 రోజులు ఇక్కడ వినాయక చవితి నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు అన్నదానము, ప్రతిరోజు అంగరంగ వైభవంగా స్వామివారికి అయితే పూజ జరిగినాయి. ఏదైతే ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ సహకరించి ఈ యొక్క నిమజ్జనానికి ఈ రోజు ఇంత అంగరంగ వైభవం జరగడానికి కారణం అన్న. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ నిమజ్జన కార్యక్రమంలో కొంచెం తొక్కిసలాట్లు లేకపోతే గలాటలు ఉంటుంది. కానీ ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా కానీ ఏమి ఇంతన్నా జరగకుండా ఇంత హంగామా జరుగుతుంది. ఎట్లన్నా మీ యూత్ అన్న? ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ యూత్ అంటే డిసిప్లిన్కి మారుపేరు. ఎందుకంటే ఇక్కడ మా అన్నగారు మేమందరూ ఆ వయసులో అన్నగారు కంటే చిన్నవాళ్ళము. ఇక్కడ మా అన్నగారు ఏదైతే వాళ్ళందరూ ఒక క్రమశిక్షణతో ఇక్కడ ప్రతి సంవత్సరము వినాయక చవితి మరియు దసరా రెండు పండుగలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న. ఏదైతే ఇక్కడ మాకు క్రమశిక్షణతో ప్రతి ఒక్క సంవత్సరము మన మదనపల్లి నియోజకవర్గం మొత్తానికి అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రతి ఇయర్ అంగరంగ వైభవంగా వినాయక చవితి అనేది జరుగుతుందన్న. అలాగే చూసుకున్నట్లయితే పూజా కార్యక్రమాలు ఎట్లా జరిగినాయన్న? 13 రోజులు ప్రతిరోజు స్వామివారికి ఉదయం మరియు ఈవినింగ్ డైలీ అన్నదానంతో పాటు ప్రతిరోజు పండుగ జరిగిందన్న. చాలా అంగరంగ వైభవంగా జరిగిందన్న. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మన పల్లెలో అయితే ఉన్నాము. ఈ పల్లెలో చూసుకున్నట్లయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న? ఎన్ని కుటుంబాలు పాల్గొన్నాయన్న? అన్న దాదాపు ఇక్కడ 500 నుంచి 700 కుటుంబాలు ఉన్నాయన్న. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమంటే ఒక ప్రత్యేకత ఉందన్న. ఇక్కడ ఊరి మొత్తానికి నక్కల్దిన్ని పబ్బెడిపల్లి ఊరి మొత్తానికి ఓన్లీ ఒక వినాయకుని మాత్రమే ఇక్కడ ప్రతిష్టాపిస్తామన్న. ఎక్కడ కానీ ఇక్కడ మామూలుగా మీరు చూసింటారు ప్రతి ఒక్క ఏరియాలో వీధికి ఒక ఇక్కడ అట్లుండదన్న. ఎందుకంటే మేము చెప్పాను కదా ఇందాకే, క్రమశిక్షణకి మారిపోయారు ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరం 30 సంవత్సరాల నుంచి మన రామాలయం, మన గుడి ఏదైతే ఉందో అక్కడ మాత్రం ప్రదర్శిస్తామన్న ప్రతి ఇయర్ అన్న. అట్లే చూసుకున్నట్లయితే బయట పోయే వాళ్ళంతా ఇక్కడ జాతర జరుగుతుంది అనుకుంటున్నారు. జాతరకు మించి ఇక్కడ వినాయక నిమజ్జనం జరుగుతుందని అయితే ఇప్పుడైతే వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ వినాయక కార్యక్రమాలు ఉన్నాయి కదన్నా, అంటే మీరంతా యూత్ అంతా దీనికి అంటే సపరేట్ చేసుకున్నారన్న ప్రతి ఒక్క దానికి, దీనికి నువ్వు అని ఇంత. ఇక్కడ ఉత్సవ కమిటీ అనేది 30 సంవత్సరాల నుంచి ఉందన్న. ఏదైతే మన సీనియర్స్ మాకన్నా మేమంతా చిన్నపిల్లలు ఇక్కడ, కానీ మా అన్న వాళ్ళందరూ ఏదైతే ఒక యూనిటీగా ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ మనం ఎక్స్పోగా మదనపల్లి చుట్టుపక్కల ఎక్కడే కానీ ఇలాంటి అంగరంగ వైభవం ఎక్కడ జరగదన్న. అట్లే చూసుకున్నట్లయితే ఇక్కడ ముస్లిమ్స్ అయితే బుర్కాల్లో వచ్చి అంతా చూసి, అలాగే అది కాకుండా చాలా మంది అయితే దేవుని మొక్కుని పోతున్నారన్న. మీ పేరన్నా? నిరంజన్ అన్న. ఇప్పుడైతే నిమజ్జన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం బీభత్సంగా జరిగిన తర్వాత నేను గమనించింది అంటే కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎట్లన్నా ఇది? మా ఏరియాలో ఇప్పటి నుంచే కాదు, గత 25 ఏళ్ళు ఉమేష్ చెప్పినట్లుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కుల మతాలు అతీతంగా చేస్తాం. ఈ కార్యక్రమంలో ముస్లిమ్స్, హిందూస్ ఇద్దరు కలిసి చేస్తున్నాం. మా దాంట్లో ఒక 5-6 మెంబర్స్ మా ఉత్సవ కమిటీలో కూడా 5-6 మెంబర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మేము ఎట్లా చేస్తాం వర్క్, వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. మా దీంట్లో విభేదాలు లేవు. అట్లని కుల మతాలకి ఛాన్సే ఇవ్వము మేము దేనికే కానీ, గొడవకు కానీ దేనికి కానీ మేము కలిసి కట్టుగా అన్నీ చేస్తాం అన్న. అలాగేనా మీ పల్లె మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక వాతావరణం సృష్టించేసినారు ఇక్కడ. ఈ కారణము మీలో ఉండే ఐక్యతనా లేకపోతే మీ గ్రామంలో ఉండే పల్లెలో ఉండే ఐక్యతనా? ఫస్ట్ మా సీనియర్స్ మాకు ఇచ్చిండే ఐక్యత అండి ఇది. మేము మా సీనియర్స్ వల్ల మేము నేర్చుకునేసి మా జూనియర్స్ కూడా నేర్పిస్తూ దీని ఇప్పుడే ఇట్లే ఈ ఇయరే కాదు, ఇంకా వచ్చే తరతరాలు కూడా
మాతో పాటు ఇది అన్నీ కొనసాగాలనేసి మేము అందరినీ నేర్పిస్తూ దీన్ని ఇంకా రంగరంగ వైభవంగా మదనపల్లిలో టాప్ లెవెల్లో నిలబెట్టాలనేసి మేము చూస్తున్నామన్నా. అన్న అట్లే చూసినట్లయితే చుట్టుపక్కల ఇక్కడ చదువుకునే వాళ్ళంతా బెంగళూరులో చెన్నైలో ఉండే వాళ్ళంతా వచ్చి హంగామా చేస్తున్నారు. అంటే అక్కడైతే వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు, ఇక్కడికి రావాలనే నేపథ్యము మీరంతా మీరు కల్పించారా లేదా వాళ్ళే వస్తున్నారా? మేము కల్పితం ఎప్పుడు చేయమన్నా, ప్రతి ఒక్క సంవత్సరం చూసి ఆ ఉత్సాహంతో ప్రతి ఒక్కరు అన్ని నిలుపుకునేసి లీవులు పెట్టుకునేసి ఇక్కడికి వచ్చి అన్ని దానిలోనూ పాల్గొంటున్నారన్న. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరన్న? లోకేష్ అండి. లోకేష్ అన్న, మొత్తానికి అయితే ఒక రేంజ్లో అయితే మీరు చూపించేస్తున్నారు. సినిమా థియేటర్లో లేకపోతే పవన్ కళ్యాణ్ షో ఉంటే ఎట్లుంటుందో అంతకు మించి మన దేవుని దగ్గర అయితే ఉన్నారు. ముఖ్యంగా ఎందుకన్న అట్లా? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు, బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు, కృష్ణ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే అదొక రేంజ్ అనమాట. పవన్ కళ్యాణే కాదు, పవన్ కళ్యాణ్ ఒక షోకి వస్తే ఎలా ఉంటుందో నక్కల దీనిలో బొమ్మ పెడితే అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి బొమ్మను చూడండి, రాధాకృష్ణ వారి రూపంలో ఉన్నారు. అదే ఈ నక్కల దీనిలో ప్రతి సంవత్సరము ఒక్కొక్క రూపం అన్నమాట. లాస్ట్ ఇయర్ కృష్ణదేవరాయ రూపం పెట్టినాము, అంతకుముందు వచ్చేసి గోల్డెన్ టెంపుల్ పెట్టినాము, అంతకుముందు వచ్చేసి వినాయకుల వారు ఇద్దరు అమ్మవార్లతో ఉండేటట్టు పెట్టినాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంతో పెడతాం అన్నమాట. ఈ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు మీరు చందాల్లాగా చేసుకుంటారు లేకపోతే కుటుంబ సభ్యుల్లాగా చేసుకుంటారు? కుటుంబ సభ్యులే అండి. చందాలు అనేది ఒకరు ఇద్దరు ఇస్తారు. ప్రతి ఒక్కరు పని కాటు నుంచి పూజ కాటు నుంచి ప్రతి ఒక్కరు ఒక కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే ఉంటారో అందరూ వస్తారు. క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, తర్వాత ఇంకా ఇక్కడ నానా జాతి ఉన్నారు, అందరూ వచ్చి కలుస్తారు, అందరూ కలిసే చేసుకుంటాం అన్న. అలాగే చూస్తున్నట్లయితే 13 రోజుల కార్యక్రమం అయితే జరిగింది. 13 రోజుల కార్యక్రమము ఎట్లా జరిగింది అన్న? ఎన్ని పూజలతో ఎంతమంది భక్తాదులు వచ్చినారు? ప్రతిరోజు స్వామి చేత ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 పూటల అర్చనలు చేసి వచ్చిన భక్తులు ప్రతి ఒక్క రోజు దాదాపుగా ఒక 25 ప్రసాదాలు వచ్చారన్నమాట. 25 మంది ప్రసాదాలు తెచ్చేవారు. అలాగా ప్రతి ఒక్క రోజుకి 25, 100 మంది పైన వచ్చేవాళ్ళు అనమాట. డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి, తర్వాత కబడ్డీ పోటీలు జరిగినాయి, అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఆ విధంగా జరిగిందండి. మదనపల్లి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగినాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే వినాయక మండపం నుంచి అయితే విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇదే స్థలంలో అయితే గజమాల, అలాగే చూసుకున్నట్లయితే గుమ్మడికాయలతో అయితే దిష్టి తీసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఏ విధంగా స్తంభించకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి, యూత్ కానీ చాలా గట్టి బందోబస్తుతో వాళ్ళంతకు వాళ్ళే ఇక్కడ చాలా సాఫీగా జరిగేస్తున్నారు. ఇదండి నక్కలదిన్న పప్పిరెడ్డి గారిపల్లి నిమజ్జన వేడుకలు, వినాయక చవితి నిమజ్జన వేడుకలు. మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయము ఇక్కడ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఒక జాతర జరిగినట్లయితే జరిగింది. ఇలాంటి వేడుకలు, ఇలాంటి నిమజ్జనాలు, ఇలా వినాయక చవితులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ రన్ టీవీ తెలుగు. నేను మీ ఫ్రెండ్.